అంటే ఇది ఫస్ట్ మీటింగ్ అమ్మా. దీంట్లో కొంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చారు, అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ చేశారు దాన్ని. ఈ సమస్యను ఇది తెలంగాణ వాళ్ళందరూ దాదాపుగా ఆమోదయోగ్యంగా ఉన్నారు. నేను చెప్పేది ఏదైతే ప్రాంతీయ వర్గీకరణ అంశాన్ని మొదటి నుండి సపోర్ట్ చేస్తుంది. 371D అనేది నేను చెప్తున్నాను. అది ఎవరికి అన్యాయం జరగదు, ఏ మాలకు జరగదు, ఉపకులానికి జరగదు, ఎవరికి జరగదు. ఏ జిల్లాలో ఎవరి జనాభా ఉంటుందో వాళ్లకు వాటా వస్తుంది. అందులో 10% ఇప్పటిదాకా అవకాశాలు పొందని వాళ్ళకు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ను ఫాలో అవుతూ ఎవరికైతే అన్రిచ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా 10% వాళ్ళకి కేటాయించగలిగితే 5% అటెండర్ నుండి సూపరింటెండెంట్ వరకు ఎవరైతే మధ్యతరగతి ఒకసారి అనుభవించిన వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళకి 5% కేటాయించి ఎస్సీలలోనే కొంచెం ఒకసారి అనుభవిస్తారు. చిన్న చిన్న పోస్టులు ఉంటాయి పాపం, కానీ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు రెండోసారి కూడా అవకాశం రావాలి. సో కాబట్టి మధ్యతరగతి వాళ్ళకు 5%, ఇవాళ అత్యంత పేదలకు 10% కేటాయించగలిగి వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి, అట్లాగే అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఇప్పటిదాకా రిజర్వేషన్ల ఫలాలు అందుకోని వాళ్ళకి ఆ 10% ఇవ్వాలి. సో దాంతో ఏమవుతుందంటే పరిష్కారం అయిపోతుంది. తర్వాత రెండవది క్రిమి లేయర్ అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశము మాకు వర్తించదు, ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. కానీ స్వచ్ఛందంగా డెవలప్ అయిన వాళ్ళు వదులుకోవాలి. నేను ఉద్యోగమే వదులుకున్నా సామాజిక న్యాయ ఎజెండా కోసం. అట్లాగే డెవలప్ అయిన వివేక్ లాంటి వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు రిజర్వేషన్లో పోటీ చేయద్దు. ఎందుకు? వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఓపెన్లో పోటీ చేయాలి. అట్లానే ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకటే కుటుంబంలో 11 మంది 12 మంది ఐఏఎస్లు అవుతారా అంటే మిగతా వాళ్ళకి రావద్దా? సో ఈ అంశం కూడా ఉద్యోగాలలో కూడా ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక తరం అయిందో వాళ్ళు వదులుకోవాలి, రిజర్వేషన్లు వదులుకోవాలి, స్వచ్ఛందంగా వదులుకొని మిగతా వాళ్ళకి వచ్చే విధంగా చూడాలి. సో ఈ రకంగా కనుక సమగ్రంగా మనం చర్చించి ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు బైండ్ అవుతూ కొంత, అట్లాగే మనకి పేద వర్గాలకి న్యాయం జరిగే విధంగా కనుక మనం దీన్ని ప్రాంతీయ వర్గీకరణ పరిష్కార మార్గం అనేది నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా. దానికి లీగల్ సమస్య కూడా రాదు, దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనకు అవసరం లేదు, లేటెస్ట్ లెక్కలు కూడా అవసరం లేదు. మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, మొదటి నుండి 2011 ఉన్నాయి, ప్లస్ ఇప్పటికీ కూడా మనం ఎస్సీ ఎస్టీ లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర. కాబట్టి ప్రాబ్లం లేకుండా 2011 జనాభా దగ్గర చేసుకోవచ్చు మనం 371D ప్రకారం అయితే. దానికి లేటెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గైడ్ లైన్స్ని ఫాలో అయితే తప్పలేదు, ఎందుకంటే పేదవాళ్ళకి ఏమన్నది కాబట్టి అప్పుడు మనం సమగ్రంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వర్గీకరణ సమస్యను పరిష్కరించవచ్చు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళీ వీళ్ళ తెలంగాణ వాళ్ళతో దీంట్లో ఆంధ్రలో కొంత డిస్టర్బ్ చేశారు. తెలంగాణ ఏ విధంగా డిస్టర్బ్ చేసేసారు అంటే వాళ్ళు వర్గీకరణ వద్దంటారు. ఎందుకు వర్గీకరణ వద్దు? కొంతమంది ఆంధ్రోళ్ళు అంటే మెజార్టీ కాదు, వాళ్ళు ఇద్దరే దాంట్లో వర్గీకరణ వద్దన్నది ఇద్దరు. దాదాపు దాన్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఒక 100 మంది దాకా ఉంటారు కదా దగ్గర. అలా ఇద్దరే ఉన్నారు, 98 మంది అంగీకారంగా అన్నట్టే కదా. అదే కదా మన తెలంగాణలో కూడా మాలలు ఏమంటున్నారంటే మాకు వర్గీకరణ అవసరం లేదని చెప్తున్నారు. ఒకవేళ వర్గీకరణ అవసరం అయినట్టయితే రాజ్యాంగబద్ధంగా కావాలంటున్నారు, దాన్ని మీరేం చెప్తారు? దానికే నేను చెప్తున్నాను, ఇప్పుడు తెలంగాణలో నేను చెప్పిన సిద్ధాంతం ప్రకారం అంటే 371D ప్రకారంగా వాళ్ళకి అన్యాయం జరగదు. మాలలకి ఏ కులానికి అన్యాయం జరగదు, మాలలకే కాదు, ఏ మాదిగలకు అన్యాయం జరగదు, నా మాలలకు అన్యాయం జరగదు, ఎవరికి కూడా అన్యాయం జరగదు. వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా మాది, మా జిల్లాలో ఏ కులం ఉపకులం ఉన్నదో చూస్తుంది ప్రభుత్వము. మాదిగలు ఎంత మందిలో చూస్తారు, మాలలు ఎంత మందిలో చూస్తారు. వాళ్ళ జనాభా ప్రకారంగా జిల్లాను యూనిట్ చేసుకొని వాళ్ళకి వచ్చే ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు 73 నుండి మనం జోనల్ సిస్టంలో ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వలేదా? ఇప్పుడు జిల్లాలకు ఇస్తలేమా? ఇప్పుడు ప్రతి జిల్లాలకు ఇస్తున్నాం కదా. అట్లనే ఎస్సీ కులాలకు కూడా ఇవ్వాలి అన్నదే, దాంట్లోనే ఇవ్వాలా. అదొక శాస్త్రీయమైన పద్ధతి. సో కాబట్టి దాని ఏంటంటే 10% అస్సలే పొందని వాళ్ళకు 10% కాస్త పొందిన వాళ్ళకి, క్రిమి లేయర్ అంటే డెవలప్ అయిన వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలి. ఇది నేను చెప్తున్న సిద్ధాంతం. ఇప్పుడు ఈ వర్గీకరణ అనే అంశం పైన రాజకీయ కుట్ర జరుగుతుంది అంటే మీరు దానికి ఏమంటారు సార్? ఇది రాజకీయ కుట్ర అనేది ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో తప్పేం లేదు. మొదటి నుండి కూడా ఇది మనవాదుల కుట్ర. వర్గీకరణ అంశం అనేది అంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడం అనేది సరైన పద్ధతి, అంతేగాని ఒక్క రాజకీయ పార్టీల మీద నెట్టేయద్దు. ఎందుకంటే 30 ఏళ్ళుగా కేవలం రాజకీయ పార్టీలే నెట్టేది కాదు, సమస్య ఉన్నది కాబట్టి పరిష్కారం చేయాలి. కృష్ణ మాదిగన్న 30 ఏళ్ళుగా కొట్లాడిండంటే దాంట్లో
నిజాయితీ ఉంది కాబట్టి కొట్లాడుతున్నాడు. కాబట్టి దాంట్లో అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం చేయాలనేది ఖచ్చితంగా అది జరగాలి, అది జరిగి తీరాలి. తప్పకుండా దాన్ని జరిగే విధానం మాలల మీద నెట్టేది పాలకుడు చేయాలి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు చేయాలి సార్, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు చేయాలి. కానీ మాలలు ఎట్లా వాళ్ళకి బాధ్యులు అవుతారు దాన్ని? సార్ ఇప్పుడు ఇంతమంది మేధావులు ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది అంటున్నారు. మరి ఎందుకు ఇది ఇప్పుడు కూడా ఒక ఒక పరిష్కారం అనేది దొరకబోతుంది ఈ వర్గీకరణ? ఇది ఒకరిని తిట్టుకుంటే రెచ్చిపోతే ఎట్లా పరిష్కారం అవుతుంది? అంటే 2016లో మాదిగ మేధావులు అందరినీ కూర్చొని పెట్టి చేస్తారు. మాదిగ సంఘం వచ్చి కొట్లాడుకొని మమ్మల్ని అనవసరంగా కానీ కూడా చేశారు. ఇప్పటికి కూడా మాలలు దొంగ అంటే మాదిగల దొంగ అనే తిట్టుకోవడమే సరిపోతుంది తప్ప నువ్వు నేను అంటరాని వాళ్ళమే తమ్ముడు. మనం కారణాలు అగ్రవర్ణాలు కదా కారణం. మనము ఇవాళ మన మధ్యలో పంపకాలు ఇంట్లో వాళ్ళు కదా చేయాల్సింది, చేయలేదు. తప్పు వాళ్ళని చేసినప్పుడు వాళ్ళని అనాలి. కానీ మాలలు మాదిగలు మానాలను అనడం కరెక్ట్ కాదని ఇప్పటికైనా అది మానుకుందాం. ఇప్పటికైనా అది మానుకొని మనం ఈ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిద్దాం. అంటే ఎప్పుడు వరకు అందిద్దాం మీ మీ యొక్క? అంటే ఇప్పుడు ఎట్లాగో కమిటీ వేశాడు, 1 మ్యాన్ కమిషన్ ఏమి ఇస్తుందో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎత్తుకు కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ, ఆయనతో కూడా నేను చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రభుత్వానికి సరి అయిన గైడ్లైన్స్ ఇచ్చి రేపు సుప్రీంకోర్టులో కూడా జ్యుడిషియల్ రివ్యూ రాకుండా రేపు సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేయని విధంగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ వర్గీకరణ చట్టాన్ని రూపొందిస్తాం చేసి ప్రభుత్వం ద్వారా దాన్ని ఆమోదింపజేద్దాం, పరిష్కారం ఇద్దాం. సో సుప్రీంకోర్టు కూడా నిలబడుతుంది. కోర్టుకు పోయినా సరే, ఎవరైనా కోర్టుకు పోయినా సరే అది నిలబడే విధంగా చట్టం తయారు చేద్దామని చెప్పారు.